వేదాల సంరక్షణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా జీవనాన్ని కొనసాగించడానికి వీలు ఉంటుందని శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తి అన్నారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో తొలి వేద స్వస్తిని కాకినాడ వెంకటనగర్లో ఉన్న శివాలయంలో పసుమర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్న ఎస్బీఐ సీనియర్ విశ్రాంత అధికారి చీమలకొండ కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తి, సన్మాన గ్రహీత చీమలకొండ కృష్ణమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దివి శ్రీనివాసాచార్యులు, గరిమెల్ల సత్యనారాయణ శర్మ, తనికెళ్ల వెంకటరామయ్య శర్మ, ముఖ్య సలహాదారులు నాగ మహాశయ, ఎల్లప్రగడ పద్మనాభస్వామి, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, కార్యదర్శి పొద్దుతూరి బాలాజీ విశ్వనాథ్, ఉప కార్యదర్శి మర్ల జగన్నాథ శర్మ, కోశాధికారి కె సాయిరాం శర్మ, లయన్స్ ఎలైట్ క్లబ్ కార్యదర్శి కెవి వరప్రసాద్, కొంపెల్ల వెంకట సుబ్బారావు, పాండురంగ విఠల్, కందాల రవి, చివుకుల సుబ్బారావు, కల్లూరి రామకృష్ణ, ఎన్ లక్ష్మీనారాయణ, పూజ్యం నాగేంద్ర శర్మ, రాయుడుపాలెం దుర్గాప్రసాద్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల కూడా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మన బ్రాహ్మణులందరికీ ఖాళీ ఉన్న రోజునే సాయంత్రం పెట్టడం జరుగుతుంది. అది ఏంటనేది మీకు మళ్ళీ వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఈసారి 100 మంది 150 మందితో పెద్ద స్టేజ్ మీద పెట్టి ప్లాన్ చేద్దాం ఉద్దేశంలో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధి భాగంలో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ